హలో మూవీ లవర్స్! ఈరోజు మనం 'ఫ్రమ్ సీజన్ 1' స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ స్టోరీ చాలా మిస్టీరియస్, భయంకరమైన టౌన్‌తో స్టార్ట్ అవుతుంది. ఈ టౌన్‌లోకొచ్చిన వాళ్ళు ఒక్కసారి లోపలికి వచ్చాక బయటికి వెళ్ళలేరు. ఎందుకంటే బయటకు వెళ్ళే మెయిన్ రోడ్డు మీద ఒక పెద్ద చెట్టు పడిపోయి ఉంటుంది. ఇంకో దారి నుంచి వెళ్ళాలని ట్రై చేసినా, ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి అదే టౌన్ మధ్యలోకి వచ్చేస్తారు. టౌన్‌లో రాత్రయితే చాలు ఇంక సిట్యుయేషన్ ఇంకా భయంకరంగా మారిపోతుంది. మనుషుల్లా కనిపించే, కానీ అస్సలు మనుషులు కాని చాలా డేంజరస్ క్రీచర్స్ బయట తిరుగుతుంటాయి. వాళ్ళ చేతిలో పడితే చావు ఖాయం. అందుకే అందరూ రాత్రి ఇళ్లల్లో దాక్కొని కొన్ని మిస్టీరియస్ టేల్స్‌మెన్ యూజ్ చేసి తమను తాము కాపాడుకుంటారు. ఇంతకాలం టౌన్‌లో ప్రశాంతంగా ఉండగా ఒకరోజు కొత్తగా చిక్కుకున్న వాళ్ళు వస్తారు. ఒక ఆర్వీలో మాథ్యూస్ ఫ్యామిలీ జిమ్, తాబితా వాళ్ళ పిల్లలు జూలీ, ఈథన్ ట్రావెల్ చేస్తున్నారు. కానీ టోబీ అనే డ్రంక్ డ్రైవర్, అతని ఫ్రెండ్ జేడ్ వాళ్ళ వల్ల వెహికల్ యాక్సిడెంట్ అవుతుంది. అక్కడే మన హీరో బాయిడ్ స్టీవెన్స్ ఎంట్రీ ఇస్తాడు. ఇతను ఈ టౌన్ షరీఫ్. బాయిడ్ వాళ్ళని రక్షించి టౌన్లోకి తీసుకునొస్తాడు. చిన్న పిల్లాడు ఈతన్‌కి సీరియస్ సిట్యుయేషన్ రావడంతో అతన్ని కూడా కాపాడతాడు. ఆ తరువాత వాళ్ళకి ఈ టౌన్ వెనక ఉన్న భయంకరమైన నిజాలు చెబుతాడు. ఇప్పుడు బాయిడ్ కూడా ఇక్కడ ఎలా వచ్చాడో తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం బాయిడ్, అతని భార్య యాబీ, వాళ్ళ కొడుకు యాలిస్ కూడా రోడ్ ట్రిప్‌లో ఉండగా ఇదే విధంగా ఈ టౌన్‌లో చిక్కుకుపోయారు. అప్పట్లో డోనా, ఫాదర్ క్యాథరీ టౌన్‌ని చూసుకునేవాళ్ళు. ఆ టైంలో అందరూ చాలా భయంతో బ్రతికేవాళ్ళు. కానీ బాయిడ్, యాబీ ఇద్దరూ ముందుకు వచ్చి జనాలకి కేవలం బ్రతకడం కాదు, కొంచెం నార్మల్ లైఫ్ కూడా ఉండేలాగా ప్రయత్నం చేశారు. కానీ బాయిడ్ మాత్రం ఈ టౌన్ రహస్యాల వెనక నిజం తెలుసుకోవాలని అడవిలో తిరుగుతూ ఉండేవాడు. దీంతో యాబీ మెంటల్‌గా కొంచెం వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ కొడుకు ఆలిస్ కూడా అమ్మకి నీ అవసరం ఉంది అని చెప్పినా బాయిడ్ మాత్రం కమ్యూనిటీ కోసం వర్క్ చేస్తూనే ఉంటాడు. ఒకరోజు అడవిలో తిరుగుతూ రాత్రయ్యేసరికి బాయిడ్ ఒక గృహలో దాక్కోవాల్సి వస్తుంది. అక్కడే అతనికి ఆ మిస్టీరియల్ టేల్స్‌మెన్స్ దొరుకుతాయి. వాటి వల్ల ఆ క్రీచర్స్ ఇళ్లల్లోకి రాలేవని అతనికి అర్థమవుతుంది. అది తెలిసాక టౌన్ వాళ్ళకి కొంచెం భద్రత లభిస్తుంది. కానీ బాయిడ్ తిరిగొచ్చేలోపే యాబీ కంప్లీట్‌లీ మెంటల్‌గా పాడైపోతుంది. తాను ఒక పెద్ద కలలో ఉన్నానని నమ్మి అందరినీ చంపేస్తే నిజ జీవితంలో మేల్కొంటాం అని భావిస్తుంది. చివరికి యాబీ తన సన్ ఆలిస్ మీద గన్ పెట్టడంతో బాయిడ్ చాలా బాధతో తన భార్యని కాల్చి చంపేయాల్సి వస్తుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత బాయిడ్, ఆలిస్ మధ్య దూరం పెరిగిపోతుంది. ఇప్పుడు మాథ్యూస్ ఫ్యామిలీకి ఒక డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు బాయిడ్ లీడ్ చేసే టౌన్‌లో ఉండాలా? లేక డోనా నడిపే కాలనీ హౌస్‌లో ఉండాలా అని. అక్కడ రూల్స్ తక్కువగా ఫ్రీ లైఫ్ స్టైల్ ఉంటుంది. కాలనీ హౌస్‌లో ఉండేవాళ్ళు ఒక ఫ్రీ స్పిరిటెడ్ లైఫ్ స్టైల్‌ని ఫాలో అవుతారు. అంటే ఎంత టైం ఉందో తెలీదు కాబట్టి ఉన్న టైం ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉంటారు. జిమ్, తబిత, ఈథన్ మాత్రం టౌన్‌లోనే ఉండాలని డిసైడ్ చేస్తారు. కానీ జూలీ మాత్రం కాలనీ హౌస్‌లోకి వెళ్తుంది. ఎందుకంటే ఆమెకి ఒక షాకింగ్ నిజం తెలుసు. తన పేరెంట్స్ ఈ ట్రిప్ తర్వాత డివోర్స్ తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అది దాచిపెట్టారన్న కోపంతో ఆమె వాళ్ళని రిజెక్ట్ చేస్తుంది. కాలనీ హౌస్‌లో జూలీకి ఏలిస్, అతని గర్ల్ ఫ్రెండ్ ఫాతిమా ఫ్రెండ్స్ అవుతారు. ఇంక మరోవైపు టౌన్‌లో కెన్నీ అనే డెప్యూటీ క్లినిక్‌కి వెళ్తే షాకింగ్ విషయం తెలుస్తుంది. రాత్రెవరో ఆ క్రీచర్స్‌ని లోపలికి వదిలేశారు. దీనితో టోబీ మాత్రమే కాదు, కెన్నీ తండ్రి బింగ్ కూడా చనిపోతాడు. కెన్నీ చాలా డిప్రెషన్‌లోకి వెళ్తాడు. అతని మదర్ టియాన్ చెన్ అలాగే డాక్టర్ క్రిస్టీ సపోర్ట్‌గా ఉంటారు. క్రిస్టీకి కెన్నీ మీద ఫీలింగ్స్ ఉన్నా ఆమె ఇంకా తన ఫియాన్సీ మేరీని రీయూనియన్ అవుతానని ఆశిస్తుంది. అదే టైంలో ఫ్రాంక్ అనే వ్యక్తి చేసిన తప్పు వల్ల అతని భార్య, కూతురు చనిపోతారు. శిక్షగా అతన్ని రాత్రి టేల్స్‌మెన్ లేకుండా ఒక బాక్స్‌లో పెట్టేస్తారు. అతన్ని డైరెక్ట్‌గా క్రీచర్స్‌కి బలి అవుతాడు.
జేడ్ అనే రిచ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఈ టౌన్‌కొస్తాడు. ఫస్ట్ ఇదంతా నమ్మడు. కానీ ఒకరోజు ఒక మనిషి రాళ్ళ కింద నలిగిపోతూ అరుస్తున్న విజన్ చూస్తాడు. అందరూ అది హాలుసినేషన్ అంటారు. జేడ్, కెన్నీ అతని మదర్ దగ్గర ఉంటూ ఫస్ట్ అందరిని ఇబ్బంది పెడతాడు. కానీ తరువాత టియాన్‌చెన్ బాధను అర్థం చేసుకొని ఆమెకి హెల్ప్ చేస్తాడు. ఇంకా ఈతన్‌కి విక్టర్ అనే ఒక స్ట్రాంగ్ మిస్టీరియస్ వ్యక్తి ఫ్రెండ్ అవుతాడు. విక్టర్ విక్టర్ చిన్నప్పటి నుంచి ఈ టౌన్‌లోనే ఇరుక్కుపోయాడు. వాళ్ళిద్దరూ ఒక సేమ్ రకం విజన్ చూస్తారు. వైట్ డ్రెస్ వేసుకున్న ఒక అబ్బాయిని చూస్తారు. విక్టర్ ఈతన్‌కి ఒక ఫారవే ట్రీ చూపిస్తాడు. ఆ చెట్లలోకి వెళ్తే టౌన్‌లో ఎక్కడికైనా టెలిపోర్ట్ అవుతుందని చెబుతాడు. మరోవైపు సారా అనే అమ్మాయికి వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. అవి ఆమెని చెడ్డ పనులు చెయ్యమని ఆర్డర్ చేస్తాయి. టోబీని చంపడం, క్రీచర్స్‌ని లోపలికి వదలడం లాంటి పనులు చేస్తుంది. ఇప్పుడు ఆ వాయిసెస్ ఈతన్ని కూడా చంపమని చెప్తాయి. కానీ ఆమె అన్న నేతన్ అడ్డుకుంటాడు. నేతన్ తప్పించుకుంటాడు. కానీ పొరపాటున సారా తన అన్న నేతన్‌ని చంపేస్తుంది. ఫాదర్ క్యాథరీ సారాని ప్రశ్నిస్తాడు. ఆమె చెబుతుంది, ఈ వాయిసెస్ చెబుతున్నదేంటంటే జేడ్ మాథ్యూస్ ఫ్యామిలీ రావడం వల్ల అందరూ చనిపోతారని. కానీ వాటిని ఫాలో అయితే అందరూ భయపడతారని. తాబితా టౌన్‌లో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి బేస్‌మెంట్‌లో తవ్వడం స్టార్ట్ చేస్తుంది. అన్ని వైర్స్ నీళ్ళలోకి వెళ్తున్నాయి. కానీ సోర్స్ లేదు. తవ్వుతుండగా ఆమెకి ఒక లైట్ హౌస్ విజన్ కనిపిస్తుంది. ఇంకా షాక్ ఏంటంటే డెడ్ పీపుల్ ఐటెమ్స్ ఉన్న స్టోర్‌లో జిమ్ కొన్ని సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న బ్రేస్లెట్ కనిపిస్తుంది. అది తాబితానే తయారు చేసింది. జేడ్ రేడియో తయారు చేసి బయట ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అడవిలో యాంటీనా పెడుతుండగా సివిల్ వార్ టైమ్ బ్లడీ విజన్స్ ఒక సింబల్ కనిపిస్తాయి. టియాన్‌చెన్ అతనికి ఒక నోట్‌బుక్ చూపిస్తుంది. అందులో అదే సింబల్ అలాగే చిన్నప్పటి విక్టర్ ఫోటో ఉంటుంది. జిమ్ కూడా జేడ్‌కి హెల్ప్ చేస్తాడు. ఇద్దరూ రేడియో టవర్ కడతారు. అదే టైంలో జిమ్ టాబితా వల్ల రిలేషన్‌షిప్ గురించి మాట్లాడి ఇద్దరూ దగ్గరవుతారు. కాలనీ హౌస్ పార్టీ టైంలో పెద్ద ట్రాజడీ జరుగుతుంది. కెవిన్ అనే వ్యక్తి తన క్రష్ జాస్మిన్ అనే క్రీచర్‌ని లోపలికి వదిలేస్తాడు. తర్వాత జాస్మిన్ కెవిన్‌ని చంపేస్తుంది. మొత్తం కాలనీ హౌస్‌లో గందరగోళం జరుగుతుంది. ఈ గందరగోళంలో విక్టర్ జూలీని అడవిలోకి తీసుకునెళ్తాడు. ఆమెకి డ్రాయింగ్స్ ఇస్తాడు. తర్వాత ఫారవే ట్రీస్‌లోకి పంపించి రూట్ సెల్లర్‌లోకి తీసుకునెళ్తాడు. డోనా రెస్క్యూ కోసం వెళ్తుంది. బాయిడ్, క్యాథరీ కలిసి జనాన్ని కాపాడతారు. కానీ క్యాథరీ చనిపోతాడు. ఆలిస్, ఫాతిమా ఎంగేజ్‌మెంట్ అవుతారు. జూలీ మళ్ళీ తన ఫ్యామిలీ దగ్గరకొస్తుంది. ఈతన్ డ్రాయింగ్స్ మీద ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. బాయిడ్ అడవిలోకి వెళ్ళాలని డిసైడ్ చేస్తాడు. కెన్నీకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాడు. తనకి పార్కిన్సన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తాడు. బాయిడ్ సారాని కూడా తీసుకొనెళ్తాడు. బాటిల్ ట్రీ చూస్తారు. బాటిల్‌లో 1864 అని ఉంటుంది. రాత్రి మిస్టీరియస్ ఫోర్స్ వల్ల వాళ్ళ టెంట్ లాగబడుతుంది. జిమ్ రేడియో టవర్ నుంచి సిగ్నల్ వింటాడు. ఎవరో అతని నేమ్ చెప్పి తాబితాని స్టాప్ చేయమని చెబుతారు. తాబితా బేస్మెంట్ తవ్వి కిందకి పడిపోతుంది. అక్కడ విక్టర్ కనిపిస్తాడు. బాయడ్, సారా లౌట్ హౌస్‌కి చేరుతారు. వైట్ బాయ్ ఫార్ అవే ట్రీస్ గురించి చెబుతాడు. సారా సాహసంతో బాయడ్ ట్రీలోకి వెళ్తాడు. కానీ అక్కడికి వెల్ కింద ఇరుక్కుపోతాడు. ఇక్కడతో మన సీజన్ 1 కంప్లీట్ అయిపోతుంది. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.